ఇళ్లకు ₹1,00,000 తీసేసిండ్రు. ₹1,00,000 తీసేసిందా, పొరపాటున మిస్ అయిందా? ఒకవేళ పొరపాటున మిస్ అయితే ఇస్తామని చెప్పండి. ఒకవేళ ఇవ్వడానికి ఎక్కడ మార్గం అంటే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే పదే చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ నిధులను మేము సరిగ్గా ఇంతకుముందు వాళ్ళేదనో ఇప్పుడు వాళ్ళేదనో ఆ ఎస్సీ ఎస్టీ నిధులకి వెళ్ళైనా ₹1,00,000 చొప్పున దీన్ని తీసుకొని ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు గృహలక్ష్మి అని చెప్పేసి సొంత స్థలం ఉన్న వారికి 3 లక్షలు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. వాటిని దయచేసి కన్వర్ట్ చేసి ఇందిరమ్మ ఇల్లుగా మార్చి ఎవరైతే ఇల్లు కట్టడం మొదలుపెట్టిండ్రో కట్టడం ఉన్నదో ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళకు కూడా మీకు కూడా ఆ ఇందిరమ్మ ఇళ్లలో ఇంక్లూడ్ చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా మీరు చెప్పిన ఏదైతే హౌసింగ్లలో కొన్ని ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అని చెప్పేసి కట్టినట్లయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండానే పైన మొత్తం 3 రంగులు చేర్చి మారుస్తున్నారు. మార్పు అంటే గది కాదు అధ్యక్ష, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ఎవరైతే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే దయచేసి, లేకపోతే మరలా లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తే అయిన దగ్గర వాళ్ళకి ఇవ్వండి, కాని దగ్గర మళ్ళీ మీరు చేస్తే బాగుంటుందని ఉట్టిగా రంగులేసినంత మాత్రాన మార్పు కాదు అధ్యక్ష. దయచేసి మీరు అనుకునే ఇందిరమ్మ ఇల్లు మీరు చెప్పినట్టుగా 9 లక్షల మందికి ఎస్సీ ఎస్టీకి 1 లక్ష అదనంగా ఇచ్చి ఖచ్చితంగా గ్రౌండ్ చేయాలని చెప్పి కోరుతున్నా. మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఈ రాష్ట్రంలో వచ్చిన అప్లికేషన్ చూసుకున్నట్లయితే 0.6%. మా జనగామ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. నేను మీకు మొత్తం కూడా లెక్కలు కూడా ఇక్కడ పంపిస్తాను. మీరు ఇవాళ ఇచ్చింది ఏంటంటే జనగామలో 33,731 అప్లికేషన్స్ వస్తే అందులో మీరు శాంక్షన్ ఇచ్చింది 737. అందులో మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఏదైతే ఒక్కొక్క గ్రామంలో గ్రౌండ్ చేస్తున్నారో గ్రౌండ్ చేసింది 212. అంటే 0.6% అప్లికేషన్స్ మాత్రమే గ్రౌండ్ చేసింది. ఇది వాస్తవం. మరి మీరు చెప్పిన దాంట్లో 6 గ్యారంటీల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. మరి దాన్ని మీరు ఈ విధంగా గాలికి వదిలేస్తే మీ యొక్క మాటలు నీటి మూటలుగా మిగిలిపోతే తప్ప ఆ ఇళ్లకు పైన కలర్ వేయడానికి కూడా లేదు అధ్యక్ష. రాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. మంత్రి గారు. గౌరవ సభ్యులు హౌసింగ్ మీద అదే రకంగా రెవెన్యూ వ్యవస్థలే విఆర్ఏ విఆర్ఓల గురించి కూడా వారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు సార్ అన్నీ ఒకసారి లాస్ట్లో మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. బట్ ఇప్పుడు మధ్యలో కొన్ని విషయాలు చెప్పాలన్నది సభకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం మంత్రిగా నా మీద ఉంది అధ్యక్ష. విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థల మీద వారి మీద ఆనాటి ప్రభుత్వంకున్న ప్రేమ అభిమానం ఎంత గొప్పదో ఏ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగస్తులను అడిగితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక జీవో ఇచ్చేసి మేము ఇచ్చినో మీరు తీసుకోండి అని విధి విధానాలు ఏమి దాంట్లో చేర్చకుండా నడి రోడ్డు మీద అర్ధరాత్రి 23,000 మందిని నడి రోడ్డు మీద వదిలేసిపోతే వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నాం అధ్యక్ష. ఇక ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి అదే రకంగా వారు 10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఏవైతే 2 BHK కట్టాము, ఇది కట్టాము, అది కట్టాము అని ఎన్నికల టైంలో బొమ్మలు చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష. ఏమి చేశారన్నది అది వారు మర్చిపోతున్నారు. చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ గతంలో వారిలాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లిస్తామనట్లా గృహజ్యోతి చెబుతున్నారు అధ్యక్ష. ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ 3 లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఆ గృహజ్యోతిలో కట్టుకొని ఉంటే అంటే ఫౌండేషన్ ఉంటే తప్పకుండా బేసిజాలకు పోకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష. పేదోడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి అడావుడి చేసి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మనుషులకి వాళ్లే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు, భవిష్యత్తులో కూడా అలా ఉండదు. మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమరి ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష, నేను INTR పోయే ముందు
ఐఎన్పిఆర్ పోయే ముందు వారు ఒక మాట అన్నారు. ఒక్క నిమిషం దయచేసి ట్రెజరీ బెంచెస్ ప్రతిపక్షాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ క్రాస్ టాక్ చేయకండి దయచేసి, స్మూత్గా నడుపుకుందాం ప్లీజ్. మీరు అట్లా మాట్లాడొద్దమ్మా ప్లీజ్. పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి కొంటే మేము ఇవ్వలేదు. 2,72,000 ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే, చట్ట ప్రకారమే చేసినాం, పద్ధతి ప్రకారమే చేసినాం. వారు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఎందుకంటే వారు పింక్ పార్టీలో ఉండే వీరు విలువలకు ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే. మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇందిరమ్మ మీరేం చెప్పినారు, రాజకీయాల అతీతంగా చేస్తున్నారు. మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు, ఎవరితో వేసిన అధ్యక్ష? కాంగ్రెస్ కార్యకర్తలతో వేసింది ఇందిరమ్మ కమిటీలు. ఇందిరమ్మ కమిటీలు మీరు కాంగ్రెస్ వారితో వేసి మళ్ళీ మేము ఏదో వేరే మొత్తం కూడా మేము శుద్ధ పూసలమని చెప్తారు ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క సెకండ్ అధ్యక్ష, మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, ఇందిరమ్మ కమిటీలు వేశాం. ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష, గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం. ఇందిరా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని పెట్టడంగా గ్రామ సర్పంచ్ని పెడుతుంటే గ్రామ సర్పంచి అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష. మళ్ళీ సభని గౌరవ సభ్యులు పదే గౌరవ సభ్యులు ఈ సభను తప్పుదోవ పట్టించాలని తాపత్రయం తప్ప నిజాన్ని నిజమని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష మీ యొక్క నియోజకవర్గంలో వారు మీకు తెలుసు, వారికి తెలుసు, ఇందిరమ్మ కమిటీల్లో లేని సర్పంచులను వారు పెడతారంట. ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ సభ్యులు తప్ప వేరే వాళ్ళు ఉన్నది వాస్తవము. దాన్ని పదే మళ్ళీ అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. వారు విఆర్ఏలకి వారు ఏం చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అధ్యక్ష. దరిదాపుగా 16,750 మంది విఆర్ఓలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఒక్క 3,797 మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం. దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి. రెండోది వారు చెప్తున్నారు, తెలంగాణ రాకముందు 30 సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు 11,000 ఖర్చు అయితే మేము పెట్టిన 9,000లో 9 సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే 1,000 కోట్లు ఎక్కువ అధ్యక్ష. ఇది 2,72,000 ఇచ్చినాం. మీరు చూసుకొని లెక్కలు, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఊరికేనే రాజకీయంగా ఊరికేనే స్టేట్మెంట్ చేయడం కాదు, లెక్కలు చూసుకొని మీరు మాట్లాడండి. అదే అధ్యక్ష చివరిగా INPR లో అది కూడా